బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎంపీ ఈటెల రాజేందర్ హైకోర్టును ఆశ్రయించారు. పోచారం పిఎస్ లో నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. స్థిరాస్తి వ్యాపారిపై చేయి చేసుకున్నారని ఈటెల రాజేందర్ పై కేసు నమోదైంది. వాచ్మెన్ ఇచ్చిన ఫిర్యాదుతో పోచారం పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం కేసుపై పోలీసులకు నోటీసులు జారీ చేసింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఎంపీ ఈటెల రాజేందర్ హైకోర్టును ఆశ్రయించారు. పోచారం పిఎస్ లో నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. స్థిరాస్తి వ్యాపారిపై చేయి చేసుకున్నారని ఈటెల రాజేందర్ పై కేసు నమోదైంది. వాచ్మెన్ ఇచ్చిన ఫిర్యాదుతో పోచారం పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం కేసుపై పోలీసులకు నోటీసులు జారీ చేసింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఎంపీ ఈటెల రాజేందర్ హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఈటెల రాజేందర్ హైకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే పోచారం పిఎస్ లో నమోదైన ఎఫ్ఐఆర్ ని కూడా కొట్టివేయాలంటూ కూడా హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే స్థిరాస్తి పైన చేయి చేసుకున్న నేపథ్యంలో ఒక పోచారం పోలీస్ స్టేషన్ లో ఈటెల పైన కేసు కూడా నమోదు చేశారు. అయితే ఇదంతా కూడా దీనికి సంబంధించి కేసును కొట్టివేయాలంటూ కూడా హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే కోర్టు కూడా పోలీసులకు నోటీసులు జారీ చేసింది. జారీ చేసిన నేపథ్యంలో ఇందులో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి కూడా పోలీసులకు సూచించింది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే కేసును మరో వారంకి వాయిదా వేస్తూ మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మొత్తానికి చూస్తే ఈ కేసుకు సంబంధించి ఒక వారం తర్వాత ఏ విధంగా వాదనలు కొనసాగుతాయి, దాని తర్వాత దీనికి సంబంధించి కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.